జాన్ విక్ లాంటి సినిమాలు ఇండియన్ సినిమా ఈజీగా తీసేయగలదు అని ఒక హింట్ ఇచ్చిన సినిమానే కిల్. వాట్ అ మూవీ. యూజువల్లీ 10 మినిట్స్ మించి యాక్షన్ ఎపిసోడ్ ఉంటే మనకి బోర్ ఆర్ చిరాకు వేస్తుంది. బట్ 1 hour 45 మినిట్స్ లెంత్ ఉన్న ఈ మూవీలో మోర్ దెన్ 90% ప్యూర్ గోర్ యాక్షన్ ఉంటుంది అండ్ యూ విల్ బీ ఎట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. మూవీలో ఫ్లాస్ లేకుండా లేవు, దే ఆర్ డెఫినెట్లీ ఫ్యూ, ఎస్పెషలీ ఆన్ లీడ్ రోల్ ఎనర్జీ డ్రాప్స్ అండ్ హైస్. ఈ కోర్ యాక్షన్ చూస్తున్నప్పుడు అవి ఆల్మోస్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఒక 2 సోల్జర్స్ అనుకోని ట్రైన్లో ఉన్నప్పుడు అదే ట్రైన్లో బందిపోటులు రాబరీకి వచ్చి అది ఓవర్ అయి జనాల్ని చంపడం మొదలు పెడితే 2 సోల్జర్స్ ఏం చేస్తారు, అసలు ఆ 2 సోల్జర్స్ ఆ ట్రైన్లో ఎందుకు ట్రావెల్ చేస్తున్నారో అన్నదే ఈ మూవీ. లీడ్ రోల్స్ ఇంక్లూడింగ్ విలన్స్ సూపర్గా యాక్ట్ చేశారు. ఇంగ్లీష్ యాక్షన్ మూవీస్ లైక్ జాన్ విక్ లాంటివి చూసే వాళ్ళకి మాత్రం పండగే. రిమెంబర్, ప్యూర్ గోర్ సీన్స్ అయితే ఉంటాయి, నార్మల్ యాక్షన్ మూవీ అయితే కాదు. సో చూద్దాం అనుకున్న వాళ్ళు ఈ పాయింట్ ఫిక్స్ అయి చూడాలి ఈ రా బ్లడ్ షెడ్ని. మా రేటింగ్ అయితే ఈ అటెంప్ట్కి డెఫినెట్లీ 4 out of 5. డిఫరెంట్ జానర్స్ చూసే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. సెన్సిటివ్ పీపుల్ డూ అవాయిడ్ ఇట్. మా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.